ఓసిడి అనగానే మనం ఎక్కువ శాతంగా మూవీస్‌లో చూస్తుంటాం లేదా మనలో ఉండే కొంతమందిలో చూస్తుంటాం. సో అసలు ఈ ఓసిడి అంటే ఏంటి? అసలు ఈ ఓసిడి అనేది ఎందుకు వస్తుంది? మీరొక ఓసిడికి సంబంధించిన ఇన్నోవేషన్‌ని తీసుకొస్తున్నారని తెలిసింది. సో ఆ ఇన్నోవేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇది ఎందుకు మనం ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ అంటున్నాము అంటే, ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వితిన్ ఏ షార్ట్ స్పాన్ కాన్సన్ట్రేటెడ్గా ఇవ్వడం వల్ల దీన్ని హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్ అంటాము. సో సార్ ఈ ఓసిడి అనేది అసలు ఎందుకు వస్తుందంటారు? ఓసిడి అంటే ఇట్ ఈస్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇట్ ఈస్ ఏ హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి, దిస్ ఇస్ శ్రావణి. ఓసిడి అనగానే మనం ఎక్కువ శాతంగా మూవీస్‌లో చూస్తుంటాం లేదా మనలో ఉండే కొంతమందిలో చూస్తుంటాం. ఎప్పుడు చూసినా నీట్‌గా ఉండడం, అంటే నీట్‌గా ఉండడము అనేది పెద్ద తప్పేం కాదు. కాకపోతే జనరల్‌గా ఉండేదానికంటే ఇంకెక్కువ క్లీన్లీనెస్‌గా ఉంటూ ఉంటారు. సో అసలు ఈ ఓసిడి అంటే ఏంటి? అసలు ఈ ఓసిడి అనేది ఎందుకు వస్తుంది? దీనిలో ఏం టైప్స్ ఉంటాయి? అదే విధంగా దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనే విధానాన్ని ఒక ఇన్నోవేషన్ తోటి మన ముందుకు తీసుకురాబోతున్నారు డాక్టర్ బాలాజీ గారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రస్తుతం డాక్టర్ బాలాజీ సాయినాథ్ గారు, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇప్పుడు అంటే 27th రోజు ఏదైతే ఎక్స్‌పో ఉందో దానికి సంబంధించి మీరు ఒక ఓసిడికి సంబంధించిన ఇన్నోవేషన్‌ని తీసుకొస్తున్నారని తెలిసింది. సో ఆ ఇన్నోవేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇది ఎందుకు మనం ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ అంటున్నాము అంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రీట్మెంట్. ఇప్పటిదాకా ఓసిడికి ఫార్మకోథెరపీ అంటే మెడిసిన్ మేనేజ్మెంట్ ఉంది, సైకోథెరపీ అంటే ఈఆర్పి, సిబిటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రీసెంట్గా యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ డీప్ టిఎంఎస్ ట్రీట్మెంట్ ఉంది. బట్ ఈ మూడు మొడాలిటీస్ని కూడా కలిపి వితిన్ 5 డేస్లో స్ట్రక్చర్డ్గా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా హోమ్ బేస్డ్ సెట్టింగ్ లాగా ఉండేట్టు అండ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్ ఇది. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ యూనిక్ ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రీట్మెంట్ ఇన్ ఇండియా. ఓకే. సో సార్, ఈ ఇన్నోవేషన్ దానికి, ఈ ట్రీట్మెంట్‌కి మీరు ఇచ్చిన పేరు హిట్. ఎస్. సో వాట్ ఈస్ మీన్ బై హిట్? యా, హిట్ అంటే ఇట్ ఈస్ ఎ హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు, సో ఇట్ ఎక్స్పాండ్స్ ఓవర్ 12 అవర్స్ ఏ డే. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుంది. డైలీ 5 సెషన్స్ ఆఫ్ డీప్ టిఎంఎస్ ఉంటాయి. అండ్ ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్, టోటల్ 30 అవర్స్ ఆఫ్ ఈఆర్పి ట్రీట్మెంట్ ఉంటుంది విత్ ఇన్ దీస్ 5 డేస్. ఓకే. అండ్ కంటిన్యూస్ సైకాట్రిస్ట్ మానిటరింగ్ ఉంటుంది, మెడిసిన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ థెరపీస్, ఇన్నోవేటివ్గా మ్యూజిక్ థెరపీ. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ కాన్సన్ట్రేటెడ్గా ఇవ్వడం వల్ల దీన్ని హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్ అంటాం. ఓకే. సో సార్, వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ మెడిసిన్? యా, ట్రాన్స్లేషనల్ మెడిసిన్ Sorry, అనేది ఇట్ ఈస్ ఏ ఇంటర్డిసిప్లినరీ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. ఓకే. సైకాట్రీ వరకు చూస్తే రీసెర్చ్ పరంగా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉంటూ ఉంటాయి, న్యూ ఫైండింగ్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఆ అడ్వాన్స్మెంట్స్ అన్నిటినీ కూడా క్లినికల్గా ట్రాన్స్లేట్ చేయడం అంటే ఫ్రమ్ బెంచ్ టు బెడ్ సైడ్ అంటాం అనమాట. సో సపోజ్ ఇప్పుడు డీప్ టిఎంఎస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రీసెర్చ్లో డీప్ టిఎంఎస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఓసిడి అని యుఎస్ఎఫ్డిఏ కూడా అప్రూవ్ చేసింది. దాన్ని ఇమ్మీడియట్గా మనం క్లినికల్గా ట్రాన్స్లేట్ చేసి పేషెంట్స్కి ఏ ప్రోటోకాల్స్లో ఇవ్వాలి అండ్ దానివల్ల బెనిఫిట్ ఎలా తీసుకురావాలి పేషెంట్స్కి, ఏ ఇండికేషన్స్లో అంటే ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఇవ్వాలి, ఎవరికి ఎన్ని సెషన్స్ ఇవ్వాలి, దీస్ ఆర్ ఆల్ ట్రాన్స్లేటింగ్ దట్ రీసెర్చ్ ఇన్ టు ద క్లినికల్ ప్రాక్టీస్. ఓకే. సో సార్, ఈ ఓసిడి అనేది అసలు ఎందుకు వస్తుందంటారు? ఓసిడి అంటే ఇట్ ఈస్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇట్ ఈస్ ఏ అంటే ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, అబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్. అబ్సెషన్స్ అంటే రిపిటేటివ్గా అన్వాంటెడ్ థాట్స్ వస్తూ ఉంటాయి. దోస్ ఆర్ ఇంట్రూజివ్ ఇన్ నేచర్. అంటే మనం వద్దనుకున్నా కూడా అదే థాట్ రావడం. ద పేషెంట్ నోస్ దట్ ఇట్ ఈస్ ఇర్రేషనల్, స్టిల్ ద ఇంట్రూజివ్నెస్ ఇస్ దేర్. అంటే అది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అది రావడం వల్ల ఏమవుతుందంటే దే విల్ డెవలప్ సమ్ డిస్ట్రెస్. ఓకే. ఆ డిస్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆ థాట్ ఏదైతే బిహేవియర్ చేయడానికి థాట్ వస్తుందో ఆ బిహేవియర్ రిపీటేటివ్గా చేస్తూ ఉంటారు. దాన్ని కంపల్షన్ అంటారు, కంపల్సివ్ బిహేవియర్ అనేసి. ఇక్కడ కోర్ థింగ్ ఏంటంటే రిపిటేటివ్నెస్. ఫర్ సపోజ్ దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఓసిడి ఉంటాయి. సో కామన్ టైప్ తీసుకుంటే కంటామినేషన్,
అబ్సెషన్స్. కంటామినేషన్ అంటే దెర్ ఈస్ అ ఫియర్ ఆఫ్ జెమ్స్ ఆర్ ఫియర్ ఆఫ్ డర్ట్ ఆర్ ఫియర్ ఆఫ్ సమ్ బాడీ ఫ్లూయిడ్స్. ఈ ఫియర్ ఉండడం వల్ల దే విల్ డెవలప్ ఎ ఫీలింగ్ ఆఫ్ అన్క్లీన్ అనేది ఫీలింగ్ డెవలప్ అవుతుంది. ఆ ఫీలింగ్ వల్ల దే డెవలప్ సమ్ డిస్ట్రెస్. అది తగ్గించుకోవడానికి దే ఫ్రీక్వెంట్లీ వాష్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఆ బిహేవియర్ అనేది టెంపరీగా మాత్రమే రిలీఫ్ ఇస్తుంది. సో అగైన్ ద రిపిటేటివ్ ద థాట్ మళ్ళీ వస్తుంటుంది. సో మనం బయటికి అంటే బయట నుంచి చూసినప్పుడు ద పేషెంట్ బిహేవియర్ టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. ఆ బిహేవియర్ జనరల్గా ఒక 2 minutesలో చేయాల్సింది వాళ్ళు 2 hours, ఒక్కొక్కసారి 8 hours per day కూడా చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ మోర్ ఆఫ్ డిస్ట్రెస్ బాగా డెవలప్ అయిపోతుంటుంది వాళ్ళకి. సో సార్ వాట్ ఈస్ మీన్ బై డీప్ టిఎంఎస్? డీప్ టిఎంఎస్ మీన్స్ ఇట్ ఈస్ డీప్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది ఆర్టిఎంఎస్ అనే టెక్నాలజీ, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఈ టెక్నాలజీ ఇట్ ఈస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 18 to 20 years. బట్ ఇందులో న్యూయర్ అడ్వాన్స్మెంట్ ఈజ్ డీప్ టిఎంఎస్. ఇందులో ఆర్టిఎంఎస్ ట్రీట్మెంట్లో మనం ఏదైతే మ్యాగ్నెటిక్ పల్సెస్ పంపిస్తామో టు జనరేట్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఆ పల్సెస్ అనేది చాలా డీపర్గా వెళ్తాయి బ్రెయిన్కి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డీప్ టిఎంఎస్. బట్ ఈ డీప్ టిఎంఎస్లో కాయిల్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ద ఫిగర్ ఆఫ్ 8 కాయిల్ స్టాండర్డ్ ఆర్టిఎంఎస్తో పోలిస్తే. ఇందులో 3-dimensional స్ట్రక్చర్ ఉంటుంది కాయిల్. ఈచ్ కాయిల్ హ్యాస్ దేర్ యునిక్నెస్. H1, H4, H7 అట్లా FDA అప్రూవ్డ్ కాయిల్స్ ఉన్నాయి. అందులో ఓసిడీకి మనం పర్టికులర్గా H7 కాయిల్ వాడతాం. ఓకే. సో యువర్ ఇన్వెన్షన్ ఈస్ కంప్లీట్లీ టు క్యూర్ దిస్ ఓసిడి. ఎస్. ఓకే. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? సో యాజ్ ఇనిషియల్గా నేను చెప్పినట్టు ది హిట్ ఓసిడి ఈజ్ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్. బట్ మనం ఇక్కడ వాడుతున్న మొడాలిటీస్ అన్నీ కూడా ఇండివిజువల్గా అన్నీ ట్రై చేసిన ట్రీట్మెంట్ మెథడ్సే. లైక్ మెడిసిన్ కానీ, లేకుంటే కౌన్సిలింగ్ టెక్నిక్స్ ERP CBT కానీ, లేకుంటే డీప్ టిఎంఎస్ కానీ. మెడిసిన్ దే హ్యావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ మనకి ఈ రోజుల్లో వచ్చే అంటే న్యూ ఇయర్ అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా SSRI లైక్ మెడికేషన్స్ అన్నీ కూడా చాలా సేఫ్ మెడికేషన్ ఉన్నాయి విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. డీప్ టిఎంఎస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటివ్లీ వెరీ సేఫ్ ట్రీట్మెంట్. చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హెడేక్ మాత్రమే కొంచెం కామన్గా కంప్లైంట్ చేసే సైడ్ ఎఫెక్ట్. ఇంకా కౌన్సిలింగ్ టెక్నిక్స్కి దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో కంబైన్డ్గా హిట్లో మనం ఈవెన్ తో మనం కాన్సన్ట్రేటెడ్గా ఇచ్చినా కూడా ఈ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్నీ కూడా బెనిఫిట్ ఈజ్ వెరీ హై రెదర్ దెన్ సైడ్ ఎఫెక్ట్స్. సో సార్ ఇప్పుడు ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి అంటే అది ఏ రేంజ్లో ఉన్న వాళ్ళకైతే ఈ హిట్ ప్రోగ్రామ్ ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు? జనరల్గా హిట్ ఓసిడీకి లైక్ ఓసిడీని మనం క్వాంటిటేటివ్ చేయడానికి దర్ ఈజ్ ఎ స్కేల్ లైక్ వైబాక్స్ అనే ఒక స్కోరింగ్ ఉంటుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ దట్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ఓసిడీస్ ఉంటాయి. బట్ ఇందులో మోడరేట్ టు సివియర్ ఓసిడీ హ్యాస్ వెరీ హై పొటెన్షియల్ టు షో ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద హిట్ ఓసిడీ. ఓకే. బట్ ఈవెన్ మైల్డ్ ఓసిడీ కూడా మనం హిట్ ఓసిడీ ఇవ్వచ్చు. అండ్ ఇట్ ఆల్సో సర్వ్స్ ద పర్పస్. So one last question sir. So what a patient can expect from this HIT program? Functional recovery in Okay. one line. Because OCD ఉన్నప్పుడు the time consuming కానీ డిస్ట్రెస్ వల్ల కానీ they lose most Lot of of their time. functionality, functional impairment వస్తుంది. Within short span ఈ ఇన్నోవేటివ్ హిట్ ట్రీట్మెంట్ వల్ల మనం వితిన్ షార్ట్ స్పాన్ ఇంప్రూవ్మెంట్ని తీసుకురావచ్చు. Like if we go with only medicine alone, it may take some weeks. If we go only with CBT alone, it may take some months. Only with deep TMS may take some weeks. But మనం ఇవన్నీ కలపడం వల్ల within 5 days to 10 days ఇనిషియల్ మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగితే we can make them to recover from the functional impairment. ఓకే. థ్యాంక్ యూ సార్. Thanks. సో చూస్తున్నాం కదా ఓసిడి అనేది మనకి చూడ్డానికి జస్ట్ క్లీన్లీనెస్ కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నం లాగా అనిపిస్తుంది. కానీ అది ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్కి వచ్చింది అని అంటే దానికి ట్రీట్మెంట్ అనేది కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ కోసం ఇలా కొంచెం ఇన్నోవేటివ్గా హిట్ అనే ప్రోగ్రామ్ తోటి ఆ ఓసిడిని అనేది క్యూర్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి డిఫికల్టీస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ యొక్క థెరపీ తీసుకొని దాని నుంచి మనం ఓసిడి అనేది క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం థియరిటికల్గా అయితే చూసాము ఈ ఓసిడికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తారు, దానికి యూస్ చేసేటువంటి మెషిన్ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది కూడా మనం చూసాం కదా. ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టికల్గా అయితే మనం చూద్దాం. అంటే అది ఒక పర్సన్ పైన ఆ ఓసిడిని ట్రీట్ చేయడానికి మిషన్ అనేది ఏ విధంగా యూస్ చేస్తారు, తనకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అన్నది కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు. సో దాన్ని చూద్దాం రండి.
ఓసిడి ట్రీట్ చేయడానికి హిట్ అనే ఒక ట్రీట్మెంట్ని మీరు తీసుకొచ్చారు. సో ఆ మెషిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి మాకు ప్రాక్టికల్గా చూపిస్తారా? ఇప్పుడు ఓసిడి అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఐ వాస్ జస్ట్ టెల్లింగ్, మన ఇక్కడ హైదరాబాద్లోనే 3% అని అంటే దాదాపు 3 lakhs పాపులేషన్కి ఓసిడి ఉంది. అంటే ఇది అన్ఫార్చునేట్గా చాలా చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతుంది. 14-15 ఏళ్ళ వయసులో స్టార్ట్ అవుతుంది. చిల్డ్రన్ కానీ బోత్ మేల్స్ కానీ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్కి ఒక పేరులో స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా చేసిన పనే మళ్ళా చేయడం. అంటే టిపికల్గా ఎట్లుంటుందంటే డౌట్స్. ఈ జబ్బులో మెయిన్ లక్షణం ఏంటంటే డౌట్. ప్రధాని మీద డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాం. ఒకసారి కౌంట్ చేస్తాం, డౌట్ వచ్చి మళ్ళీ రిపీట్ చేస్తాం. ఒకసారి వాష్ చేస్తాం, మళ్ళీ కౌంట్ చేసి మళ్ళీ రిపీట్. అది డౌట్స్ అండ్ రిపిటేషన్స్ అనేది మెయిన్గా ఉంటుంది ఈ జబ్బులో. అంత క్లియర్గా అంటే మనిషికి తెలుసు ఇది చేయాల్సిన అవసరం లేదు, చేస్తే బాగుండదు, అవసరం లేదు, క్రేజీ అనుకుంటా, కానీ తప్పకుండా ఫోర్స్ఫుల్గా చేస్తారు. ఇటువంటి ప్రాబ్లము 15-16 ఏళ్ళప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ 40-50 years 60 years ఉన్నప్పుడు దీనికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయగలం అనుకుంటే మందులు ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. దాని బిహేవియర్ థెరపీ అంటే రెస్పాన్స్ ప్రమోషన్, ఎక్స్పోజ్ రెస్పాన్స్ ప్రమోషన్ చేస్తాము. ప్లస్ టీఎంఎస్ ట్రీట్మెంట్ అనేది కొత్తగా వచ్చింది. ఇది లాస్ట్ 10 yearsలో వచ్చిన ట్రీట్మెంట్. ఈ బ్యాక్గ్రౌండ్లో న్యూరోమాడ్యులేషన్ క్లినిక్స్ ఏఎన్సీ అనేది ఒక కొత్త ట్రీట్మెంట్ని ప్యాకేజ్ లాగా స్టార్ట్ చేసినాం. హిట్ హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్. ఈ హై ఇంటెన్సిటీ అంటే ఏంటంటే 5 days మొత్తం ట్రీట్మెంట్ 5 days కంప్రెస్ చేసి 5 daysలో అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్ అడ్మిషన్ కావాల్సిన అవసరం లేదు. పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఏముంటుందంటే ఒకటి మెడికేషన్స్ ఉంటాయి, ఫార్మకోథెరపీ పెట్. ఈ అంటే ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రమోషన్ అంటే బిహేవియర్ థెరపీలో చేస్తాం. ఇప్పుడు చేతులు వాష్ చేసేటప్పుడు డర్టీగా ఉందన్నప్పుడు ఎక్స్పోజ్ చేసి ఆ కంపల్సరీని ప్రివెంట్ చేసేదానికి చేస్తాం. థర్డ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ హియర్ యాజ్ transcranial magnetic stimulation. This is an advanced technology. This is actually deep TMS, transcranial magnetic stimulation, which is a deep TMS. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెడిసిన్స్ ఇస్తున్నాం, బిహేవియర్ థెరపీ చేస్తున్నాం, ప్లస్ బ్రెయిన్లో కొన్ని సర్క్యూట్స్ వల్ల ప్రాబ్లం ఓసిడి ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో సర్క్యూట్స్ డిస్ఫంక్షన్ వల్ల వస్తుంది. ఆ సర్క్యూట్స్ డిస్ఫంక్షన్ ఏ విధంగా మాడ్యులేట్ చేసి న్యూరోప్లాస్టిసిటీ తోటే కొంతవరకు కరెక్ట్ చేయగలం అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్. అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం త్వరగా ఇంప్రూవ్మెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 5 days ట్రీట్మెంట్లో ఈ సెషన్స్ 20 sessions చేస్తాం. డైలీ 4 sessions లెక్కన 5 days ట్రీట్మెంట్. సో బ్రాడ్గా హిట్ ప్రోగ్రాంలో హై ఇంటెన్సిటీలో మెడికేషన్ ఉంటుంది, థెరపీ ఉంటుంది, ప్లస్ ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది అయిన తర్వాత 6 months ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ 6 monthsలో కూడా మంత్లీ ఒక్కరోజు ఇది 4 treatments అంటే టోటల్గా అప్పుడు 24 + 20 44 ట్రీట్మెంట్ సెషన్స్ ఆఫ్ డీప్ టీఎంఎస్ ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు ఒకసారి చూస్తాం ఎట్లా చేస్తారు ఇది అనేది. దిస్ ఈజ్ ద హెల్మెట్. ఈ మెషిన్ ఈ మెషిన్కి డిఫరెంట్ టైప్స్. ఇది హెల్మెట్ అంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెలివరీ చేస్తుంది. ఏ విధంగా డెలివరీ చేస్తుంటే ఒక డిప్రెషన్కి అయితే ఒక కలర్ ఉంటుంది, ఓసిడీకి అయితే ఎల్లో కలర్ ఉంటుంది. దిస్ ఇస్ ద థింగ్. ఇది తల మీద పెట్టి ఫిక్స్ చేసి ఫస్ట్ ఒక థ్రెషోల్డ్ ఎంతవరకు స్టిమ్యులేషన్ ఇవ్వచ్చు అనేది ఒక డిటెక్ట్ చేసి దాని తర్వాత అది ఫిక్స్ చేసిన తర్వాత ప్రోటోకాల్లో 20 minutes ఇస్తాం. అది ఈ ప్రొసీజర్. ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ హెల్మెట్ని పెడతారు చూడండి. సో పేషెంట్ ప్రిపరేషన్ ఎలా చేస్తామంటే పేషెంట్ మీరు చూస్తున్నారు ఒక సోఫా ఆర్ చైర్లో కూర్చుంటారు కంఫర్టబుల్లీ. హెల్మెట్ వాళ్ళకి అప్లై చేస్తాను. బికాస్ హెల్మెట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కాబట్టి మెటల్స్ ఏమన్నా ఉంటే తీసేస్తాము. తర్వాత మేము స్క్రీనింగ్ చేస్తాం పేషెంట్ని ముందర. స్క్రీనింగ్ అయిన తర్వాత పేషెంట్ని కూర్చోపెట్టాక హెల్మెట్ని మనం హెడ్కి కనెక్ట్, కొంచెం ముందరికి రండి, హెడ్కి కనెక్ట్ చేస్తాం. సో మనకి ఆర్మ్ సిస్టమ్ ఉంది, దాన్ని బట్టి లెవెల్ చేసుకుని ఈ ఒక్క మెషిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఆర్ 2 things. ఒక మెషిన్ అడ్వాంటేజ్ ఇది కంప్లీట్గా మొత్తం బ్రెయిన్ అంతా కవర్ అవుతుంది. మోర్ డీప్ స్టిమ్యులేషన్, మోర్ వైడర్ స్టిమ్యులేషన్ అవుతుంది. మిగతా మెషిన్స్లో చాలా రకాల మెషిన్స్ ఉన్నాయి. ఇది ఆర్టీఎంఎస్. మిగతా మెషిన్స్లో అట్లా కాకుండా ఒక పర్టికులర్ పాయింట్ మాత్రమే అవుతుంది. ఇక్కడ మాత్రం చూసారు కదా మీరు, దిస్ కంప్లీట్లీ కవర్స్. ఈ కంప్లీట్లీ కవర్ అయిన దానికి ఈచ్ హెల్మెట్కి లోపల కాన్ఫిగరేషన్ ఒక రకంగా ఉంటుంది. ఒకదానికి ఇట్లా ఉంటుంది, ఒకదానికి ఈ విధంగా ఉంటుంది, అట్లా రకరకాలుగా ఉంటుంది. లోపల కాయిల్ రకరకాలుగా ఉంటుంది. ఆ ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఈ హెల్మెట్లో చూస్తే మీరు
మెయిన్ స్టిమ్యులేషన్ ఇక్కడ జరుగుతుంది. అదే డిప్రెషన్కి అయితే ఈ భాగంలో జరుగుతుంది. ఇక్కడ జరిగినప్పుడు డీప్ స్ట్రక్చర్స్ వాట్ వీ కాల్ ఎస్ లైక్ యాంటీరియర్ సింగులేట్ గైరస్, వెంట్రోమీడియల్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే మెయిన్ ఏరియాస్ అవి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత ఎంతవరకు స్టిమ్యులేషన్ ఇవ్వచ్చు అనేది మోటార్ థ్రెషోల్డ్ లాగా చెక్ చేస్తాం. దాని ఒకసారి ప్రోటోకాల్ అయితే ఇది ఇట్లే ఉంటుంది, పేషెంట్ అట్లే కూర్చుంటారు, 20 minutes కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా డైలీ 4 sessions అట్లా 5 days చేస్తాం. టోటలీ అబౌట్ 20 sessions చేస్తాం. అది దట్ ఈస్ వాట్ ద మెయిన్ ట్రీట్మెంట్ అబౌట్. సో ఇప్పుడు మనం పేషెంట్కి హెల్మెట్ కనెక్ట్ చేసాము. సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది పేషెంట్ బ్రెయిన్ అనుకుందాము. బ్రెయిన్లో ఈ మధ్య భాగంలోకి కరెక్ట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పంపడం జరుగుతుంది. ఒక సెషన్ 20 minutes ఉంటుంది. 20 minutes సెషన్ని మనం స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇందులో ప్రోటోకాల్ మనం సెట్ చేస్తాము. పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం. ప్రతి పేషెంట్కి ఒక నిర్దిష్టమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని పంపిస్తాం. అందరికీ ఒకటే ఫీల్డ్ సరిపోదు. సో ఆ ఫీల్డ్ని మనం సెట్ చేసుకున్నాక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి కొంచెం సౌండ్ వస్తుంది, మన ఎంఆర్ఐ మెషిన్లో వచ్చినట్టు. అది తప్ప పేషెంట్కి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. ఇంకొకటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు పేషెంట్ మనకి అందుబాటులో ఉంటారు. నేను పక్కనే కూర్చొని ఏంటి కొంచెం తల నా వైపు తిప్పండి. సో నేను కనుక పేషెంట్ లెవెల్లో కూర్చున్నప్పుడు పేషెంట్ నేను ఇంటరాక్ట్ అవ్వచ్చు. స్ట్రైట్ చూడండి. వాళ్ళకి మా క్లినిక్లో అయితే ఒక ప్లాంక్ అవన్నీ ఇస్తాము, యాక్టివిటీస్ చేస్తాము, పేషెంట్కి ఏమైనా కౌన్సిలింగ్ చేస్తాము. ఎన్ని రకాలుగా మనం పేషెంట్కి హెల్ప్ చేయొచ్చు. అలా ఇక్కడ ఓసిడిలో ఈ ఇంటర్నల్, ఈ లోపల ఇక్కడ దీన్ని అట్లా తీస్తే ఈ లోపల డీప్ పార్ట్ పైన కాదు, ఈ లోపల పార్ట్, ఇక్కడ లోపల పార్ట్, అది అడ్వాంటేజ్. ఓన్లీ ఈ డీప్ టీఎంఎస్ మెషిన్తోనే అంత డెప్త్లోకి స్టిమ్యులేట్ చేస్తానికి వీలవుతుంది. మిగతా మెషిన్లో అయితే ఇక్కడ పెడతాం, ఈ సర్ఫేస్ తప్పితే డెప్త్ ఉండదు. ఇక్కడ ఆల్మోస్ట్ 3 centimeters డెప్త్ పోతుంది బ్రెయిన్ టిష్యూ. ఎగ్జాక్ట్లీ యాంటీరియర్ సింగులేట్ అంటాం లోపల ఉండేది. ఇక్కడ వెంట్రోమీడియల్, ప్రీఫ్రంటల్ కార్డ్, అవి స్టిమ్యులేట్ కావాలంటే ఈ డీప్ టీఎంఎస్ మెషిన్స్ రావాలి. దట్ ఈస్ వెరీ ఇక్కడ క్లియర్ గా పిక్చర్. దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెషిన్. సో చూస్తున్నాం కదా, ఓసిడిని ట్రీట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి డీప్ టీఎంఎస్ మెథడ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది కూడా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 2 helmets అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఎల్లో కలర్, ఇంకొకటి బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది మనకి. సో ఒకటి ఏంటంటే డిప్రెషన్ని డినోట్ చేస్తుంటే, ఇంకొకటి మాత్రం ఓసిడిని డినోట్ చేస్తుంది. సో ఎల్లో కలర్లో ఉన్నటువంటి హెల్మెట్ని యూజ్ చేసి అయితే అంటే ఓసిడి ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారికి 20 minutes సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా 20 minutes సెషన్ తర్వాత వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి డీప్ రూట్స్కి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది వెళ్ళే విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి నాట్స్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే ఓసిడి నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రీట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ విధమైనటువంటి డీప్ టీఎంఎస్ మెథడ్లో వీళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.